గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 153rd డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఒక స్టాక్ చాలా మంచి రిటర్న్ రేషియోస్ అండ్ చాలా మంచి సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తూ చాలా చీప్ వాల్యుయేషన్లో దొరుకుతుందని బజ్ అవుతుంది. ఈ స్టాక్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనిషి. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ మన మేజర్ ఇండెక్సెస్ రెండు పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. బట్ కానీ చివరికి సెన్సెక్స్ 77 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 58,927 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,546 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మేజర్ ఇండెక్సెస్ రెండు స్లైడ్గా కరెక్ట్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో మంచి పాజిటివ్ మూమెంటమే కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు జీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జీ బోర్డ్ జీ లిమిటెడ్ని సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో మర్జ్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ఒక షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ షేర్ హోల్డర్స్ జీ లిమిటెడ్ ఒక గ్రోత్ క్యాపిటల్ని కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం సోనీ జీలోని అప్రాక్సిమేట్లీ $1.58 బిలియన్ ఇన్వెస్ట్ చేయనున్నది. అంటే మన ఇండియన్ రూపీస్లో మాట్లాడుకోవాలంటే 11,800 crore రూపీస్ ఇన్వెస్ట్ చేయనున్నది. ఎగ్జిస్టింగ్ ఎస్టిమేట్స్ ప్రకారం మర్జ్ రేషియో చూసినట్లయితే జీ యొక్క హోల్డింగ్ 61.25% ఉండాలి. బట్ కానీ సోనీ గ్రోత్ క్యాపిటల్ని కూడా ఇన్ఫ్యూజ్ చేస్తుంది కదా, దాన్ని కన్సిడర్ చేసినట్లయితే జీ యొక్క హోల్డింగ్ 47.07% అవుతుంది. అండ్ సోనీ యొక్క హోల్డింగ్ 52.93% అవుతుంది. అండ్ ఈ మర్జర్ తర్వాత జీ యొక్క ప్రమోటర్స్ నాన్ కంపీట్ అగ్రిమెంట్ సైన్ చేస్తారు. నాన్ కంపీట్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సిమిలర్ సెగ్మెంట్లోని వీళ్ళు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసి ఆపరేట్ చేయకూడదు అనమాట. సో ఇలా నాన్ కంపీట్ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్లీ జీ ప్రమోటర్ ఫ్యామిలీ అప్రాక్సిమేట్లీ కంపెనీలో 4% షేర్స్ని హోల్డ్ చేస్తుంది. వీళ్ళు ఈ 4% నుంచి 20% వరకు ఇంక్రీజ్ చేసుకుని వెసులుబాటు కలుగుతుంది. అండ్ ప్రెసెంట్ జీ యొక్క ఎండీ అండ్ సీఈఓ అయిన పునీత్ గోయంకా గారు తన రోల్లోని మర్జ్ ఎంటిటీలో కూడా కంటిన్యూ అవనున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ వీళ్ళు 90 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ మర్జర్ అయిపోయిన తర్వాత మర్జ్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇప్పుడు జీ లిమిటెడ్ ఇండియాలో లిస్టెడ్ కంపెనీ కదా, ఈ మర్జర్ తర్వాత కూడా పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీగా ఉంటుందని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. మనం లాస్ట్ ట్యూస్డే రోజు మన 147th డైలీ మనిషిలో జీ మేనేజ్మెంట్ చేంజ్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు ఏం చెప్పాను, నేను ఈ అప్డేట్ని పాజిటివ్గా చూస్తున్నాను. నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను నేను ఈ షేర్స్లో ఆ రోజు ఇన్వెస్ట్ చేశానని చెప్పి. సో యాజ్ ఏ షేర్ హోల్డర్ నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి యాజ్ ఏ షేర్ హోల్డర్ ఈ సోనీ జీ రిలేటెడ్ డీల్ మనం ఎలా చూడాలంటే చాలా పాజిటివ్గా చూడాలి. ఎందుకంటే బికాస్ జీకి సోనీ యొక్క కంటెంట్ యాక్సెస్ దొరకడంతో పాటు సోనీ లాంటి మేనేజ్మెంట్ చేతిలోకి వెళ్ళినట్టయితే ఈ బిజినెస్ డెఫినెట్లీ మార్కెట్ కూడా చాలా చాలా పాజిటివ్గా చూస్తుంది. ఈరోజు స్టాక్ పెరిగింది, ఈరోజు పెరగడం కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి కూడా స్టాక్ పెరగడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు జీ5 ఓటీటీ యాప్ ఏదైతే ఉన్నదో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా కూడా చాలా మంచి ట్రాక్షన్ అయితే బిల్డ్ అవ్వచ్చు. సో యాజ్ ఏ షేర్ హోల్డర్ నేను ఈ డీల్ని అయితే చాలా పాజిటివ్గా చూస్తున్నాను. ఎందుకంటే సోనీ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ డెఫినెట్లీ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు దిస్ కంపెనీ. ఈ మర్జర్ అప్డేట్ ఈరోజు సెషన్లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 30% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ని ఇంక్లూడ్ చేశాం కదా. దానికి రీజన్ చూసినట్లయితే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ 35 lakhs నుంచి 45 lakhs లోపల ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో వీటి ఒక స్టాంప్ డ్యూటీని 5% నుంచి 3%కి రెడ్యూస్ చేసింది. దీనివల్ల కర్ణాటక రీజియన్లోనే ఆపరేట్ చేసే ప్రాపర్టీ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పాజిటివ్. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా స్టాంప్ డ్యూటీ తగ్గడం వల్ల. దీంతో ఈరోజు సెషన్లో రియల్ ఎస్టేట్ సెక్టర్లో చాలా పాజిటివ్ మూమెంటం కనబడింది. కాకపోతే మనం ఇక్కడ ఒక పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. బేసికల్ వీళ్ళు పెట్టిన లిమిట్ ఏంటి 45 lakhs కదా. బెంగళూరు లాంటి లొకేషన్లో 45 lakhsలో ఫ్లాట్ దొరకడం కష్టం. చాలా దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే రూరల్ ప్లేస్లకు వెళ్ళిపోవాలి. రూరల్ ప్లేసుల్లోనే ఏవైతే రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఆపరేట్ చేస్తారో వాళ్ళకి పాజిటివ్గా చూడొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కన్నా మనం యాక్చువల్లీ యాజ్ ఏ రీటైల్ షేర్ హోల్డర్ ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటితో ప్లే చేయడం మనకు సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీసే మనకి బెటర్ వెల్త్ క్రియేట్ చేస్తాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కన్నా కూడా. నేను ఈ వీడియోని మన ఛానల్లో 8 months బ్యాక్ రిలీజ్ చేశాను. అక్కడ నుంచి ఈ వీడియోలో మాట్లాడిన స్టాక్స్లో చాలా స్టాక్స్ బాగానే పెరిగాయి. బట్ ఇంకా కొన్ని స్టాక్స్ ఇంకా బాగా పెరగడానికి స్కోప్ అయితే ఉన్నది. ఈ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను చూడండి. బికాస్ ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఏదైతే వస్తుందో ఈ గ్రోత్ వల్ల బాగా లాభపడే కంపెనీస్ ఇవి. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అప్డేటే మాట్లాడుతున్నాం కాబట్టి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో గోద్రేజ్ ప్రాపర్టీస్ని ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్ని వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు నోయిడాలో ఉన్న గోద్రేజ్ వుడ్స్ ప్రాజెక్ట్లోని సెకండ్ ఫేజ్ లాంచ్లోని సింగిల్ డేలోనే 575 crores వర్త్ సేల్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 6 monthsలోనే వీళ్ళు ఎవర్ గ్రీన్ అన్న నేమ్తో ఫారెస్ట్ థీమ్ని ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఈ ఫారెస్ట్ థీమ్ 1140 crores సేల్స్ జనరేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ ఓపెన్ అవ్వకముందే షేర్ చేసాం. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ 13.25% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బన్సాల్ ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 15,000 tons per annum నుంచి 50,000 tons per annum హై రబ్బర్ గ్రాఫ్ట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంట్రోలో చెప్పిన విధంగా ఈ బన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా సోషల్ మీడియాలో చాలా బజ్ నడుస్తుంది. ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్ రేషియోస్ డెలివర్ చేస్తూ మంచి గ్రోత్ డెలివర్ చేస్తూ చాలా చీప్ వాల్యుయేషన్లో దొరుకుతున్న స్టాక్ అని చెప్పి చాలా బజ్ అయితే రీసెంట్ టైంలో నడుస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు దీని గురించి మాట్లాడమని. సో
ఇంతలో చెప్తున్నారు కదా అండ్ ఇంత రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు అన్నారు కదా, ఒకసారి చూద్దామని చెప్పి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్క్రీనర్లు ఈ బన్సాలి ఇంజనీరింగ్ గురించి సెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఆర్ఓసీ 86.2%, ఆర్ఓఈ 64.4% అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ 46.7% కనబడి, విచ్ ఈస్ రియలీ వండర్ఫుల్ రిటర్న్ రేషియోస్. అండ్ ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నదా అని చెప్పి కిందకి ట్రాక్ చేసి చూశాను. సేల్స్ గ్రోత్ చూసినా కూడా చాలా మంచి సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తుంది. సో ఇంత మంచి రిటర్న్ రేషియోస్ డెలివర్ చేస్తూ ఇంత మంచి సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తున్న కంపెనీ 7 PE మల్టిపుల్లో దొరుకుతుంది ఏంట. బేసికల్ 7 PE మల్టిపుల్లోని జనరలీ రిటర్న్ రేషియోస్ తక్కువ డెలివర్ చేసే కంపెనీలు అవి దొరుకుతుంటాయి. జనరలీ ఇంత మంచి రిటర్న్ రేషియోస్ డెలివర్ చేసిన కంపెనీలు మనకి ఈ PE మల్టిపుల్లో దొరకవు. సో ఇంత PE మల్టిపుల్లో దొరుకుతుందంటే మార్కెట్ ఐడెంటిఫై చేయలేదా? మార్కెట్ ఐడెంటిఫై చేయకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే బికాస్ ఇంతలా రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసిన కంపెనీలు మార్కెట్ ఐడెంటిఫై చేయకుండా ఉంటుంది కదా. సో అందు గురించి ఐ స్టార్టెడ్ వర్కింగ్ లిటిల్ డీపర్. సో యాజ్ యూజువల్ మన రెగ్యులర్ వర్క్ ఎలాగైతే ఉంటుందో అలాగే యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాను. ఈ యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి చదవడం స్టార్ట్ చేసే అర్థమైంది ఈ కంపెనీ ఇంత మంచి రిటర్న్ రేషియోస్ ఇంత మంచి సేల్స్ గ్రోత్ డెలివర్ చేసిన 7 PE మల్టిపుల్ అంత తక్కువ PE మల్టిపుల్ ఎందుకు దొరుకుతుందా అన్నది. బేసికల్ యాన్యువల్ రిపోర్ట్లోని మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్ సెక్షన్కి వచ్చామనుకోండి, మనం ఇక్కడ చూడొచ్చు BM బన్సాలి గారు 60 lakhs తన శాలరీ రూపంలో తీసుకున్నారు. జయేష్ బన్సాలి గారు 55.5 lakhs తన శాలరీ రూపంలో తీసుకున్నారు. అండ్ జయవర్ధన్ గారు 42.6 lakhs శాలరీ రూపంలో తీసుకున్నారు. దీస్ నెంబర్స్ ఆర్ ఫైన్. బట్ కానీ మనం కొంచెం కిందకి చూసామనుకోండి, కమిషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ చూడండి, మేనేజ్మెంట్ తీసుకుంటుంది 43.28 crores. అంటే ఓవరాల్గా ఫైనాన్షియల్ 2021లో మేనేజ్మెంట్ తీసుకున్న టోటల్ రెమ్యూనరేషన్ 44.91 crores, అంటే అప్రాక్సిమేట్లీ 45 crores అనుకోండి. నవ్ ఈ 45 crores-ని కంపెనీ జనరేట్ చేసిన ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఫైనాన్షియల్ ఈ కంపెనీ జనరేట్ చేసిన ప్రాఫిట్ ఎంత 334 crores. 45 crores డివైడెడ్ బై 334 crores అంటే మేనేజ్మెంట్ 13.47% రెమ్యూనరేషన్ రూపంలో తీసుకుంటుంది కంపెనీకి వస్తున్న ప్రాఫిట్లోంచి. నో ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ 19-20 ఇయర్లో వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ 67 crores మాత్రమే. సో ఆ ఇయర్లో వీళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ చూసినట్టయితే మనకి మేనేజ్మెంట్ తీసుకున్న టోటల్ రెమ్యూనరేషన్ 1.2 crores కనబడుతుంది. నో వీళ్ళు ప్రాఫిట్ 67 crores నుంచి 334 crores పెరిగేసరికి మేనేజ్మెంట్ వాళ్ళ టోటల్ రెమ్యూనరేషన్ 1.2 crores నుంచి 44.91 crores ఇంక్రీజ్ చేసింది. సో దీన్ని బట్టి మనకి మేనేజ్మెంట్ ఒక ఇంటెన్షన్స్ ఏమర్థమవుతుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్ పెరిగినప్పుడు మేనేజ్మెంట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్ని వాళ్ళు రెమ్యూనరేషన్ రూపంలో తీసుకున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. అందు గురించి ఈ కంపెనీ ఇంత మంచి రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసినా కూడా మనకి ఇంత లో PE మల్టిపుల్లో దొరుకుతుంది మార్కెట్కి తెలుసు. బట్ సోషల్ మీడియాలో మీకు నెరేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెరేటివ్స్ రాసే వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. సో అందు గురించి అని చెప్పి ఓన్లీ సోషల్ మీడియా నెరేటివ్స్ బట్టి వెళ్ళకండి, కొంచెం ఇంత డీప్గా వర్క్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఆర్ ఓన్ హార్డ్ అండ్ మనీ కదా. సో ఎవరో ఏదో రాశారని చెప్పి మనం బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసినట్టయితే బేసికలీ యూఫోరియా ఉన్నది కాబట్టి ఇప్పుడు మార్కెట్లోని అన్ని స్టాక్స్తో పాటు ఇవి కూడా పెరుగుతుంటాయి, ఇలాంటి స్టాక్లు కూడా. బట్ కానీ మార్కెట్లో యూఫోరియా తగ్గిపోయినప్పుడు సినారియో డిఫరెంట్గా ఉంటుంది. మనం ప్రీవియస్గా చాలాసార్లు వేరియస్ కేసుల్లో కూడా చూసాం, రీసెంట్ టైంలో కూడా చాలా కేసుల్లో కూడా చూసాం కదా. సో అందు గురించి ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓన్లీ జస్ట్ ఫేస్ ఆఫ్ ఇట్ ఓన్లీ రిటర్న్ రేషియోస్, ఓన్లీ మన సేల్స్ గ్రోత్లు మాత్రమే చూడకుండా మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అండ్ ఇండస్ట్రీ గురించి కూడా మనం అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎలా అనలైజ్ చేయాలో తెలియదో మన మనీ పర్స్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి ట్రాక్ చేశారనుకోండి, మీకు ఈ సిరీస్ కనబడుతుంది ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ నేర్చుకోండి అని చెప్పి. ఈ సిరీస్లో మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ ఎలా చేయాలి నేను పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్లో క్లియర్గా నేర్పించాను. మీరు ఈ కంప్లీట్ సిరీస్ని ఫాలో అయ్యి నేర్చుకున్నట్టయితే ఏదైనా కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీకు సోషల్ మీడియాలో కనబడుతున్న నెరేటివ్స్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఏదైనా స్టాక్ పెరిగితే క్రెడిట్ కోసం చాలామంది చాలా చేస్తుంటారు. సో ఆ ట్రాప్లో పడద్దు, డూ యువర్ ఓన్ హార్డ్ వర్క్, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కదా. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ అయితే నిన్న మార్కెట్ నుంచి హిరణ్బాయ్ ఇండస్ట్రీస్ ఒక ప్రమోటర్స్ 2.48 lakh షేర్స్ని ఎక్వైర్ చేశారు. అండ్ ఈ ప్రమోటర్స్ మార్కెట్ నుంచి షేర్స్ని ఎక్వైర్ చేస్తున్న అప్డేట్ ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 6.74% పెరిగింది. అండ్ మీకు ఈ IPO వీడియోలో పేర్ గ్రూప్ కంపెనీస్ని కంపేర్ చేస్తూ హిరణ్బాయ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇండస్ట్రీలోని సుపీరియర్ రిటర్న్ రేషియోస్ డెలివర్ చేస్తూ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అండ్ ఆ వీడియో ఇప్పుడు ఈ స్టాక్ 19 PE మల్టిపుల్లో దొరుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా అదే రేంజ్లో దొరుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ పేర్ గ్రూప్ కంపెనీస్ ఇప్పుడు కూడా కంపేర్ చేసినట్టయితే బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తూ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ అవర్స్లో KPIT టెక్నాలజీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్స్ అన్న కంపెనీలోని ఇనిషియల్గా 25% స్టేక్ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అండ్ మిగిలిన షేర్స్ ఎక్విజిషన్ని ఫైనాన్షియల్ 23-24 కల్లా కంప్లీట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీలో 100% షేర్స్ని 15.6 million euros లోపలే కొంటామని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫ్యూచర్ మొబిలిటీ యొక్క లాస్ట్ 3 years టర్న్ చూసినట్టయితే వీళ్ళు ఫైనాన్షియల్ 20లోని 4.3 million euros టర్న్ జనరేట్ చేశారు. ఫైనాన్షియల్ 19లో 3.6 million euros, ఫైనాన్షియల్ 18లో 1.14 million euros టర్న్ జనరేట్ చేశారు. అండ్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ కంపెనీ 5.4 million euros టర్న్ జనరేట్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో 10:54 షేర్ చేసాం. ఇంత కన్సిస్టెంట్గా గ్రోత్ డెలివర్ చేసిన కంపెనీని ఎక్వైర్ చేస్తున్నారన్న అప్డేట్ ఈ సెషన్లో ఈ స్టాక్ 6.44% పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ షేర్ చేసిన దగ్గర నుంచి ఇంకొక 5.43% పెరిగింది. నెక్స్ట్ ఈ సెషన్లో టైర్ స్టాక్స్ అయిన సిఎట్ 4.37%, అపోలో టైర్స్ 5.85%,
జేకే టైర్ స్టాక్లు 5% పైనే పెరిగాయి. దీనికి రీజన్ చూసినట్టయితే చైనా నుంచి వీక్ డిమాండ్ ఉండడం వల్ల గ్లోబల్ మార్కెట్స్లో రబ్బర్ ప్రైస్లు 1 year లోకి పడిపోవడంతో రబ్బర్ ప్రైస్లు తగ్గినట్టయితే టైర్ కంపెనీస్కి పాజిటివ్ కదా, అందుకని ఈ సెషన్లో టైర్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జీ బిజినెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చినట్టుగా రెడ్ బాక్స్ చెప్తుంది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే ముంబైలోని కోవిడ్ గైడ్లైన్స్ పాటిస్తూ 1 October నుంచి సినిమా థియేటర్స్ ఏవైతే ఉంటాయి మల్టీప్లెక్స్లు ఇవన్నీ కూడా ఆపరేట్ చేయొచ్చని అప్డేట్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ అప్డేట్తో బోత్ పీవీఆర్ అండ్ ఐనాక్స్ స్టాక్లు, పీవీఆర్ స్టాక్ 3.81%, ఐనాక్స్ స్టాక్ ఏకంగా 11% పైనే పెరిగింది. నెక్స్ట్ మైంట్రీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు యూరోప్ అండ్ ఏషియా పెసిఫిక్ రీజన్స్లోని నెక్స్ట్ ఫేస్ ఆఫ్ గ్రోత్ని డెలివర్ చేయడానికి సెవరల్ కీ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ జియోగ్రఫీస్లోని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారన్న పాజిటివ్ అప్డేట్తో ఈ సెషన్లో ఈ స్టాక్ 3.84% పెరిగింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్విట్టర్లో వచ్చిన ఒక అప్డేట్ని మన టెలిగ్రామ్ ఛానల్ 522కి షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఏమన్నదంటే కాస్టిక్ సోడా అండ్ సోడా యాస్ ప్రైజెస్ రికార్డ్ హైలో ట్రేడ్ అవుతున్నాయని అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కాస్టిక్ సోడా అండ్ సోడా యాస్ రిలేటెడ్గా బిజినెస్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో గుజరాత్ ఆల్కలైన్ కెమికల్స్ లిమిటెడ్ స్టాక్ 11.5%, GHCL స్టాక్ 4%, DCM శ్రీరామ్ స్టాక్ 3.4% అండ్ టాటా కెమికల్ స్టాక్ 2.8% పెరిగాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు రీసెంట్గా యూఎస్ బేస్డ్ డ్రోన్ బేస్డ్ డెలివరీ చేసే కంపెనీతో కొలాబరేట్ అయ్యారు కదా. ఈ రోజు ఇచ్చిన అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన కంట్రీలో డ్రోన్ బిజినెస్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా, ఈ డ్రోన్ బిజినెస్ కోసం వీళ్ళు 100% ఓన్ సబ్సిడీ కంపెనీ నియో స్కై ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీని వీళ్ళు 28 September రోజున ఇన్కార్పొరేట్ చేశారు. ఈ అప్డేట్ ఈ సెషన్లో రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డ్ September 24th మీటి ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్తో ఈ సెషన్లో ఈ స్టాక్ 12.6% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వికాస్ లైఫ్ కేర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క అగ్రో ప్రొడక్ట్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ డివిజన్ సింగిల్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ $1 million వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వికాస్ లైఫ్ కేర్ ఏం చెప్తుందంటే ఈ అగ్రో ప్రొడక్ట్ డివిజన్ నుంచి వీళ్ళు 500 crores రెవెన్యూని ఈ ఫైనాన్షియల్లో టార్గెట్ చేసినట్టుగా, ఈ టార్గెట్ ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో ఈ టార్గెట్లోని 56% ఆల్రెడీ ఆగస్ట్కి అచీవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ మేజర్ ఆర్డర్ విన్ అండ్ అలాగే వీళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ బట్టి గ్రో అవుతున్నారన్న అప్డేట్ ఈరోజు సెషన్లో ఈ 300 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ పెన్నీ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయి ₹3.25 దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మండే రోజు మన డైలీ మనిషిలో సూర్య రోష్ని PLA స్కీమ్లో అప్లై చేసిన వీళ్ళు రిలీజ్ చేసిన అప్డేట్ ఏదైతే ఉన్నదో ఈ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ సూర్య రోష్ని నుంచి నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 41.22 crores వర్త్ స్మార్ట్ LED స్ట్రీట్ లైట్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ ఆర్డర్ వచ్చినట్టుగా, అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు నెక్స్ట్ 1 yearలో ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయబోతున్నట్టుగా, అండ్ నెక్స్ట్ 7 years వరకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీని కూడా వీళ్ళు చూసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ విన్న అప్డేట్ ఈ సెషన్లో సూర్య రోష్ని స్టాక్ 3.72% పెరిగింది. మీకు ఈ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ సూర్య రోష్ని స్టాక్ని వాచెస్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ కంపెనీ రిలేటెడ్గా చాలా పాజిటివ్ ట్రాక్షన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ రూట్ మొబైల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈరోజు వాళ్ళ బోర్డ్ మీటింగ్లో 2000 crores వర్త్ ఫండ్ రైజింగ్కి వాళ్ళ బోర్డు కన్సిడర్ చేసినట్టుగా, అండ్ ఈ ఫండ్ రైజింగ్ని వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కానీ QIP మోడ్లో కానీ లేదా అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్స్ ద్వారా కానీ లేదా ఇక్కడ మెన్షన్ చేసిన వేరియస్ అదర్ మోడ్స్లో రేస్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ రైజింగ్కి షేర్ హోల్డర్స్ అప్రూవల్ 16th October రోజున తీసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే KEC ఇంటర్నేషనల్ స్టాక్ వేరియస్ సెగ్మెంట్స్లో కలిపి 1157 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. T&D సెగ్మెంట్ అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో 663 crores వర్త్ ఆర్డర్, రైల్వే సెగ్మెంట్లో 220 crores వర్త్ ఆర్డర్, సివిల్ సెగ్మెంట్లో 173 crores వర్త్ ఆర్డర్, కేబుల్ సెగ్మెంట్ లో 101 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. బట్ కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి 2.86% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే MTR టెక్నాలజీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్, ఈ యూనిట్ ని మన MTR ప్లాంట్ విజిట్ వీడియోలో కూడా కవర్ చేశాను. ఈ యూనిట్ తో పాటు వీళ్ళు యూనిట్ 5 కి NADCP సర్టిఫికేషన్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రామకృష్ణ ఫోర్జింగ్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రతి వీక్ ఒక ఆర్డర్ అయితే విన్ అవుతున్నట్టున్నారు. ఈ రోజు కూడా ఒక ఆర్డర్ విన్ రిలేటెడ్ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ రోజు అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హిటాచి యొక్క ఇండియన్ ఆర్మ్ నుంచి 650 million వర్త్ మైనింగ్ అండ్ ఎర్త్ మూవింగ్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి నాన్ ఆర్డర్ సెగ్మెంట్ లో వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 2022-2023లో సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ఇన్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ 2% పైన పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. రేపు పారస్ డిఫెన్స్ IPO అయితే క్లోజ్ అవుతుంది. మన ఛానల్లో చేసిన మేనేజ్మెంట్ ఇంటర్వ్యూకి అయితే కామెంట్ సెక్షన్ లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ మీరు చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.